మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేష్ అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్, నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ, మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారు అంటేనే నిండు కుండ తొనకదు అనేటువంటి విధంగా ఒక కుండలాగా. మరి అలాంటి కుంభరాశి జాతకులకు మీరు చేసుకున్నటువంటి మంచి చెడును ఆధారంగా చేసుకొని ఈ నవంబర్ నెలలో గురుగ్రహం మీకు కొంత వక్రదృష్టి, శని వక్రదృష్టి నుండి మీ లగ్నాన్ని చూసేటువంటి శని వక్రదృష్టిని చెంది ద్వితీయాతు ఉండడము సవ్యంగా. మరి ఇక్కడ 9వ భావంలో బుధకుజుల కలయిక, బుధుడు వక్రము చెంది 8వ భావానికి వెళ్ళడము, మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు రావడము కుంభరాశి వారికి. అదేవిధంగా మనకు ఇంకను ఎవరైతే సినీ ఇండస్ట్రీలో కానీ మనకు యూట్యూబ్ రిలేటెడ్ కానీ ఉండేటువంటి వారికి సంచలనమైనటువంటి ఇబ్బందులు, సంచలనమైనటువంటి విషయాలు తెలియబోతున్నవి. సాసి సూసే అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్త.
అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి. సో కొంత జాగ్రత్తగా ఉండండి. గౌరవము నాశనము అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ధనహాని, దూషణలు, ఆరోగ్య నాశనము, కుటుంబంలో కొన్ని కలహాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. దీనికి తోడు కొన్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, వస్తు నాశనములు, ఆరోగ్య బాధ, బంధుమిత్రులతో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కుంభరాశి వారికి. ఇక గురువు వల్ల ఉద్యోగ మార్పిడి మాత్రము సత్యము. అంటే ఇందులో మనకు పొమ్మనలేక పొగబెట్టువారు కొందరైతే వీని ఖచ్చితంగా పంపించాలరా అనేటువంటి వారు మరికొందరు. 100 మందిలో 98 మంది మిమ్మల్ని పంపించాలనుకుంటే ఒక ఇద్దరు ఉండాలి అని అనుకునేటువంటి వారు, మీపై జాలి చూపించేటువంటి వారు ఉన్నారు. మరి ఇద్దరితో పని అవుతుందా అంటే చెప్పలేము. కనుక అనూహ్య ఆపదలు, కొన్నిసార్లు మనకు ధన లాభము కూడా ఉన్నది. కొన్నిసార్లు 100 రూపాయలకు కూడా ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నవి. సో ఇవన్నీ గమనించుకోవాల్సినటువంటి అవసరము కుంభరాశి వారికి ఉన్నది. అదేవిధంగా మనకు కుంభరాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభరాశికి సంబంధించినటువంటి తండ్రికి ఆరోగ్య సమస్యలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కుంభరాశికి సంబంధించి కొంత వారికి అవమానాలు, శిక్షా ప్రాప్తి, నేరారోపణలు ఇలాంటివి కూడా గోచరించేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కుంభరాశి వారికి సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి బ్రేకప్స్ కావచ్చును, కొంతమంది పరిచయాలు మీకు ఇబ్బందిని కలిగిస్తవి. కొన్ని సమస్యలు బయటికి చెప్పుకోలేని విధంగా కూడా స్త్రీమూర్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. కొంత బ్లడ్ రిలేటెడ్ ఇబ్బందులు, అదేవిధంగా కాళ్ళకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో జాగ్రత్త. నోరు జాగ్రత్త, ఫస్ట్ నోరు జాగ్రత్త. ఇక అదేవిధంగా మరి అలసత్వము, అపకీర్తి, కొన్ని చివాట్లు, అసత్యాలు పలికేటువంటి సందర్భాలలో ఎదుటివారికి దొరికిపోవడము, అదేవిధంగా కొంత ప్రతికూలత ఉండడము. ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంది. సంఘంలో కొంత గౌరవ మర్యాదలు తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఇలా ఎన్నెన్నో విషయాలు కుంభరాశి వారికి జరుగుతూ ఉన్నవి. సో ఎందుకంటే జరిగినటువంటి సంఘటనలు వాస్తవానికి 2022 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు ఒక తీరుంటే 24 ఆగస్టు నుండి 25 ఆగస్టు వరకు ఒక తీరు ఉంది. బాగా అబ్జర్వ్ చేసుకోండి ఏమిటి అనేటువంటిది, ఇందులోపల మీ ప్రవర్తన ఎంత మారింది అనేది. సో తప్పకుండా కుంభరాశి వారు జాగ్రత్త వహించండి. చివరలో కొన్ని రెమెడీ చెప్తాను. ఆల్ ద బెస్ట్.